దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. తండ్రి అయిన దేవుడు ఈ లోకములో అనగా అపవాది యొక్క అధికారములో లేక సాతాను సింహాసనమున్న ఈ యొక్క స్థలములో జీవించుచు ఉన్న తన ప్రజలకు చక్కని ఆహారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు, వారిని పోషిస్తున్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. వారి చుట్టూ ఎత్తైన ప్రాకారము వలె ఆయన తోడయ్యుండి నడిపిస్తూ ఉన్నాడు. విశ్వసించుచున్న వారికి అది బాగా అర్థమవుతుంది సోదరులారా. విశ్వాసము లేకపోతే మరి చేయగలిగింది ఏమీ లేదు. కానీ చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు లోకములో ఉన్నప్పుడు ఆయనను కూడా సాతాను బహుగా శోధించినట్లు చూస్తున్నాం. సాతాను పేరే శోధకుడు. వాడు ఒక దినాన చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత ఆ ఉపవాస దినాలన్నిట్లలో బహుగా శక్తిని పొంది ఆయన ఆకలి కొని ఉన్న స్థితిని చూస్తున్నాం. ఆయన ఆకలి కొన్నాడట. ఆత్మకు చాలా శక్తి ఉంది, కానీ శరీరముతో ఉన్నాడు కనుక ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. చూడండి, శోధన కూడా సాతాను ఎంత యుక్తి కలిగిందంటే, ఆయన ఆకలి కొని ఉన్న టైంలో అక్కడ ప్రత్యక్షమైపోయింది. ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అంటుంది. అది కూడా సాతానుకు చాలా తెలుసు సోదరులారా. లోకం మొత్తం దేవుని జ్ఞానం కూడా చాలా తెలుసు. దానికి తెలియందల్లా ఒకటే, దేవుని గురించి దేవుని జ్ఞానం అంతా తెలిసినప్పటికీ ఆ యొక్క దేవుని మాట ప్రకారంగా జీవించుట తెలియదు. అదే తేడా. చాలా జాగ్రత్తగా చూడండి. అందుకే సాతాను సకల విధములైన తంత్రాలు మంత్రాలు మొత్తం అన్నీ ఈ సృష్టిలో శరీరముతో పుట్టిన ప్రతి వ్యక్తిని శోధించే అంత సామర్థ్యాన్ని సంపాదించుకుంది. కనుక ప్రభువును కూడా శోధించింది. పరలోకములో నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తును కూడా అది విడిచిపెట్టదు అసలు. ఆయన ఇంకా ఎక్కువ శోధిస్తుంది. కనుక చూడండి, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడివేనా? కుమారుని యొక్క ప్రత్యేకత చాలా అధికం. కుమారుని అందే ఉంది సమస్తమైన భక్తి. అయితే నీవు దేవుని కుమారుడు అయితే అంటుంది. అందుకని ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమంటే అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని దాని నోరు మూయించినట్లుగా అక్కడ శోధకుడైన అపవాది యొక్క వాడి శోధన ఆ విధముగా ఆయన అక్కడ జయించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ప్రభువు చెప్తున్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మరి మన యొక్క జీవితాల్లో దేవుని నోట నుండి వచ్చు మాటల వలన జీవించే విధానాన్ని మనము కలిగి ఉండాలి. ఎందుకనగా దేవుని యొక్క నోటి మాట మనల్ని బ్రతికిస్తుంది సోదరులారా. దేవుని యొక్క నోటి మాట మనలను సంరక్షిస్తుంది, పోషిస్తుంది, శక్తినిస్తుంది. దేవుని యొక్క నోటి మాట మనలను విశ్వాసమందు వీరులుగా కూడా తయారు చేస్తుంది. అయితే దాన్ని మనం ఉపయోగించుకునే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని యొక్క మాట యొక్క శక్తిని మనం ఎంత ఎక్కువగా సంపాదించుకుంటే అంతగా ఈ లోకాన్ని మనం కూడా జయించగలం. కనుకనే చూసినట్లయితే మరి దేవుని నోటి మాట వలన జీవించువారు ఈ విధముగా శక్తివంతులు అవుతారు అని మనం చూస్తున్నాం. అయితే గలతీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం.
ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, కానీ దాని విధులను ఆచరించువాడు వాటి వల్లనే జీవించును. అనగా కొంతమంది ధర్మశాస్త్రాన్ని ఇంకా అదే ఆచరించే పద్ధతిలో కూడా ఉన్నారు. వాటిని అనుసరించువారు ధర్మశాస్త్రము యొక్క విధులు కొన్ని ఉన్నాయి, వాటి వల్లనే జీవిస్తారని చెప్పాడు. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించును అని చెప్పాడు. దేవుని నోట నుండి వచ్చిన మాటలలో ధర్మశాస్త్రము కూడా దేవుని నోటి మాటలే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తరువాత ధర్మశాస్త్రము ఆయన శరీరమందు కొట్టివేయబడెను అనే సంగతిని కూడా జ్ఞాపకం పెట్టుకోనండి. చాలామంది నేటికి ఈ సంగతులను గ్రహించలేక ఇప్పటికీ ధర్మశాస్త్ర సంబంధమైన బోధలలోనే ఉన్నారు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయ్యున్నాడు అని తెలియక నేటికి చాలామంది ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిని అనుసరిస్తూ అదే చాలా పరిశుద్ధమైన మార్గమని బోధించుకుంటూ ఉన్నారు. కానీ అది క్రీస్తునందు సమాప్తి చేయబడింది, అది కొట్టివేయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఏమని చెప్తాడంటే 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి అని ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము అని చెప్తాడు. 9-10 వచనాల్లో చూస్తే మీకు ధర్మశాస్త్రము క్రీస్తు శరీరము ద్వారా అది కొట్టివేయబడింది. మొదటి నిబంధన కొట్టివేయబడింది. ధర్మశాస్త్రము సంబంధమైన మొదటి నిబంధనను ప్రభువు కొట్టివేసినప్పటికీ ప్రస్తుత కాలములో కూడా దేవుని సన్నిధిలో నీవు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దేవుని యందు మనము క్రమంగా ఉన్నట్లయితే, ఏ తప్పు చేయకుండా, ఏ పాపం చేయకుండా జాగ్రత్తగా ఉన్నట్లయితే మనలను ప్రభువు ఆయన దీవిస్తాడు అనే ఆ ధోరణిలోనే బోధించే బోధకులు కూడా నేను ప్రత్యేకంగా చెప్పను, కానీ సోదరులారా వారి పేర్లు చాలా పెద్ద పెద్ద సంఘాలు అనిపించుకుంటున్న వారి యొక్క సంఘాల్లో ఉన్న బోధ నేటికి ధర్మశాస్త్ర సంబంధమైన బోధ. వారికి దేవుని నీతిని గురించి తెలుసుకొనుట ఆ కృప లేదా ఏంటి అనిపిస్తుంది నాకైతే. ఎందుకనగా ఇక్కడ ఏమని చెప్పాడు చూడండి, 10వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవుని ప్రజలే, దేవుని యందు ఆసక్తి కలిగిన వారే. అసలు ఒక్క నిమిషమైనా కానీ వాళ్ళు దేవుని మాట ఆ యొక్క ఉచ్చారణ లేకుండా అసలు జీవించరు. అలాంటి ఆసక్తి కలిగిన వారు కూడా ఉన్నారు, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని చెప్పాడు. దేవుని ప్రజలే ఇశ్రాయేలీయులు, వాళ్ళు చాలా ఆసక్తి కలిగిన వారు, కానీ వారి యొక్క ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏంటి, ఎందుకు లేదు జ్ఞానం? మరి అంత ఆసక్తి ఉంటే వాళ్ళు దేవుని పిల్లలు కారా? అంత ఆసక్తితో జీవిస్తున్నారే, దేవునితో నిత్యము గడుపుతున్నారే, వాళ్ళు దేవుని పిల్లలు కారా? మరి ఇంకా జ్ఞానం ఏంటి? ఆసక్తిలో జ్ఞానం ఏంటి? చూడండి ఇక్కడ ఏం చెప్పాడు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వారు దేవుని నీతిని ఎరుగలేదు. గమనించండి, దేవుని ఎరిగిన వారు దేవుని నీతిని తెలుసుకోలేదా? దేవుని యందు ఆసక్తి కలిగిన వారికి దేవుని నీతి గురించి తెలియదా? అంటే అపోస్తులైన పౌలు తెలియచేస్తూ ఉన్నాడు, వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారే, కానీ వారికి దేవుని నీతి తెలియదు. వారు తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు అని చెప్పాడు. దేవుని నీతి అంటే ఏంటి మరి? దేవుని యందు ఆసక్తి కలిగిన వారు దేవుని నీతి తెలుసుకొనకపోవటం ఏంటి అనగా, దేవుని నీతి అయిన దేవుని కుమారుని గురించి వారికి
అర్థం కాదు. దేవుడు మా దేవుడు, మేము దేవుని యొక్క ప్రజలము, మేము ఇశ్రాయేలీలము, మేము వాగ్దాన పుత్రులము పుత్రికలము అనుకుంటూ చాలా 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 ఆసక్తితోటే బ్రతుకుతున్నారు. నేటి దినమున కూడా అదే పద్ధతిలోనే ఎన్నో సంఘములు, వాళ్ళ సంఘాల్లో బోధనా పద్ధతి ధర్మశాస్త్ర సంబంధమైన బోధ. నీవు నమ్మకంగా జీవించు, నీవు 10వ వంతులు కరెక్ట్గా ఇస్తే నువ్వు దేవుని సన్నిధికి ఎప్పుడు కూడా పొరపాటును కూడా క్రమం తప్పకుండా రావాలి. అన్నీ గనక నమ్మకంగా చేసినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని బోధించే వాళ్ళు కేవలం వ్యభిచారం చేయరు, దొంగతనం చేయరు, లేకపోయినట్లయితే మరి అన్ని విషయాల్లో దేవునికి భయపడి బ్రతికినట్లుగా చక్కగా దేవుని యొక్క దినములు నియమింపబడిన దినములను చక్కగా పాటిస్తూ ఉంటారు. కానీ దేవుని నీతి వారికి తెలియలేదు. దేవుని నీతి అనగా క్రీస్తు బోధ వారికి తెలియలేదు. వారి ఆసక్తిలో జ్ఞానము లేదు, జ్ఞానానుసారమైనది కాదు. అనగా ఆసక్తి అయితే ఉంది, కానీ దేవుడు 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 అనుకుంటూనే తిరుగుతున్నారు. కానీ దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి అనేది తెలియట్లేదు. ఎందుకనగా దేవుని కుమారుని గురించి ఎవరైతే విశ్వాసముతో జీవిస్తారో వారికి ఈ లోకములో ఆశీర్వాదాలు, ఈ లోక సంబంధమైన దీవెనలు, అద్భుతాలు ఏం జరగవు సోదరులారా. దేవుని కుమారుని యందు అనగా దేవుని నీతి అనగా ఆసక్తిలో జ్ఞానము కలిగి ఉన్నట్లయితే అట్టి వారికి ఈ లోకమందు శ్రమలు కలుగుతాయి. క్రీస్తులో ఉన్న సత్యం ఇదేనండి. అసలు దేవుని యందు ధర్మశాస్త్ర కాలంలో శరీరానికి క్షేమం, ఆశీర్వాదం కలిగింది ఈ లోకంలో ఉన్నంత వరకు. క్రీస్తునందు శరీర ఆశీర్వాదం అంతా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదముగా క్రొత్త నిబంధన మార్చివేసింది సోదరులారా. కనుకనే క్రీస్తు తన శరీరమందు ధర్మశాస్త్ర సంబంధమైన మొదటి నిబంధనతో కూడిన భక్తినంతటిని కొట్టివేసి క్రొత్త నిబంధనను ప్రారంభించాడు. అయితే ప్రస్తుతం కూడా ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన బోధలు చెప్పుకుంటున్న వారందరూ వాళ్ళు కేవలము వాటి వల్లనే బ్రతుకుతున్నారు. అందుకే మీరు గమనించండి, అలాగా ధర్మశాస్త్రాన్ని ఆచరించే బోధకులు మీరు ఎలాగ గుర్తించగలరంటే, వాళ్ళు చక్కగా ఇన్షర్ట్ చేసుకొని చాలా చక్కగా అన్నీ మరి చాలా క్రమంగా ఉంటారు. అధికమైన వస్త్రధారణలోకి కూడా అంతగా వెళ్ళరు. వాళ్ళు క్రమంగానే ఉన్నట్టుగానే ఉంటారు. మామూలుగా అన్ని విషయాల్లో చాలా భక్తి కలిగిన వారిలాగా తన్మయమైపోయి పాటలు పాడతారు. చక్కగా చాలా 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 భక్తి కలిగిన వారిగా ఉంటారు. కానీ ఆ చర్చెస్లో ఎప్పటికీ పరిశుద్ధత రాదు. ఎందుకంటే వాళ్లకు దేవుని నీతి తెలియదు. దేవుని నీతి ఎందుకు రెండు విధాలుగా నేను చెప్తున్నానంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తండ్రి దేవుని నీతి క్రీస్తులో మనకు చూపించాడు. క్రీస్తు ఎందుకనగా నీతి అనేది క్రియ చేసి మీరు కూడా ఈ విధంగా చేయండి అని చెప్పేది నీతి అండి. ప్రభువైన తండ్రి తన ప్రియకుమారుని లోకంలోనికి పంపి శరీరధారిగా పంపి శరీరమందు క్రియాపూర్వకముగా అన్ని క్రియలు చేసి అప్పుడు ఆయన నీతిని ప్రత్యక్షపరచాడు. గమనించాలి మీరు. దేవుని నీతి ఏంటి దేవుని నీతి? నేను మీకు దాన్ని స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాను. దేవుని నీతి. దేవుడు ఆత్మయ్యి ఉన్నాడు, కానీ దేవుని నీతి ఈ లోకములోనికి శరీరధారిగా మనుష్యుడిగా వచ్చి ఆ శరీరమందు క్రియలను అన్నిటినీ కూడా నీతి క్రియలను చేసి నీతిని ప్రత్యక్షపరిచాడు గనుక దేవుని నీతి. అదే అంటున్నాడు భక్తుడు, ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ప్రజలే, దేవుని యందు చాలా ఆసక్తి కలిగిన వారు, కానీ వారి ఆసక్తిలో జ్ఞానము లేదు. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు.
వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొని ఉన్నారు అన్నాడు. ఇంకా వాళ్ళు ఎంతసేపు మాది చాలా కరెక్టు, మా సంఘం చాలా కరెక్టు, మేమంతా ఏది చేసినా సరే ఇక దేవుడు చెప్పినట్టే చేస్తాం అని భ్రమలో ఉన్నారు. కానీ వారు స్వనీతిని స్థాపించుకుంటూ ఉన్నారు, కానీ దేవుని నీతిని వారు ఎరుగని వారిగా ఉన్నారు. వారు లోబడరండి, అసలు దేవుని నీతికి లోబడరు. శరీరంలో తగ్గించుకోవాలి, దీనులుగా ఉండాలి, రిక్తులుగా ఉండాలి, ఈ విషయాలు వాళ్ళు అసలు ఒప్పుకోరు సోదరులారా. వాళ్ళు నిజానికి ఒక భక్తి కలిగిన వాడు పూర్వకాలమందు మన అపోస్తులను ఆలోచన చేస్తే ఎలా ఉన్నారో, వాళ్ళు శరీరంలో అసలుకి ఎంత వెర్రివాళ్ళలాగా బ్రతికారో, ఎన్ని శ్రమలు అనుభవించారో అలాగున ఈ భక్తి కలిగిన వారు జీవించాలి. కానీ ఇప్పుడు ప్రస్తుత కాలంలో దేవుని నీతిని ఎరగక, ఆసక్తిలో జ్ఞానము లేక వీళ్ళు శరీరంలో ఎంత అతిశయంగా కనిపిస్తున్నారో చూడండి. కొంతమంది అయితే అసలు ఆ విధమైన భక్తిని కూడా చేయకుండా ఏదో కనిపించిన 4 మాటలు బైబిల్లో ఎక్కడ ఏ మాట చెప్పినా బాగానే ఉంటుంది కాబట్టి ఏదో ఒకటి చెబుతారు. వాళ్ళకు ఒక బోధనా పద్ధతి, వాళ్ళకు ఒక క్రమము ఏముండదండి. ఎప్పుడు ఏది పడితే అది పాటలు పాడుకొని గోల చేసుకొని చక్కగా వాయిద్యాలు వాయించేసుకొని అది గొప్ప అనిపించుకొని ప్రజలను అట్రాక్ట్ చేసుకుంటూ ప్రజలకు సంతోషం కలిగించే, శరీర సంబంధమైన ఉల్లాసం కలిగించే విధంగా బోధలు తయారు చేసుకొని వాళ్ళని పొగుడుకుంటూ ఆ విధంగా బోధించే వాళ్ళందరూ కూడా పరమ దరిద్రులు. అయితే ధర్మశాస్త్రాన్ని చెప్పుకునే వాళ్ళు ఒక పద్ధతిలో, ఒక క్రమంలో జీవిస్తారు సోదరులారా. ఆ భక్తి కూడా క్రమమైంది కాదు. అందులో కూడా అక్రమాన్ని చూపిస్తున్నాడు అపోస్తుడైన పౌలు. అందులో స్వనీతిని చూపిస్తున్నాడండి. వాళ్ళందరూ చాలా ఏదో దీనంగా మాట్లాడతారు, చాలా దీనుల్లాగా వ్యవహరిస్తారు, కానీ వాళ్ళ మనస్సులలో క్రీస్తుకు చోటు లేదు. వాళ్ళ ఆసక్తిలో జ్ఞానం లేదు, వాళ్ళ భక్తిలో నీతి లేదు సోదరులారా. అనగా క్రీస్తు లేడు. కనుక ఇది చాలా మరి సాతాను బహుగా రహస్యంగా మోసం చేస్తున్న విధానం. సాతాను అసలు చాలా చమత్కారంగా మోసం చేస్తూ ఉందండి. ఎందుకంటే అసలు ఏది దేవుడో ఏది భక్తో ప్రజలకేమో అర్థమై చావదు. ఇక బోధకులనేమో దాని ఇష్టం వచ్చినట్లుగా అపవాది శరీర సంబంధమైన మాటలతోటి నింపి పడేస్తూ ఉంది. అబద్ధ బోధలతో ఈనాడు సంఘములే కృషించిపోయి నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నేను గత వీడియోలో చెప్పినట్లు ఎందరినో ఇప్పటికీ అబద్ధ బోధకుల్ని దేవుడు నిత్య పాశముల చేత బంధించి కటిక చీకట్లో భద్రం చేసి పడేశాడు. కనుక ఈ యొక్క అనుభవాలు మీరు చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పాడు. కొన్ని మాటలు నమ్మినట్లయితే జీవిస్తారా? ప్రతి మాట అన్నాడు. జాగ్రత్తగా చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి, విశ్వాస సంబంధమైన భక్తికి ఎంత తేడా ఉందో తెలుసా? లోకానికి పరలోకానికి ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత తేడా ఉంది సోదరులారా. ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి లోకం చుట్టూ తిప్పుతుంది. లోకాశల్లోనే ఉంటారు వాళ్ళు. లోక సంబంధమైన ఎంత బోధ చేసినప్పటికీ వాళ్ళు చెప్పే ప్రతి మాటలో విశ్వాసికి శక్తి రాదు. వినుచున్న వారికి బలం ఉండదు సోదరులారా. వినుచున్న వారికి అంతర్యంలో మార్పు జరగదు. వాళ్ళు బోధలు ఎంతసేపు లోకం చుట్టూ తిప్పుతారు. లోకం చుట్టూనే మొత్తం అంతా భక్తి అని పేరు చెప్పుకొని భ్రమలోనికి తీసుకొని వెళ్ళిపోతారు. ఇది చాలా ఘోరమైన స్థితి. అందుకే చెప్పాడు అపోస్తులైన పౌలు, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు, దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును అని ప్రభువు చాలా తేటగా మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడు. వాటి వల్లనే జీవించును. ధర్మశాస్త్ర విధుల వలన జీవించిన వాడు ఎంతవరకు జీవిస్తాడు? ధర్మశాస్త్ర విధుల వలన అసలు ధర్మశాస్త్రం అంటే దాని గురించి చెప్తే తల పగిలిపోతుంది. అసలు ధర్మశాస్త్రానికి విశ్వాసానికి భేదము తెలియచేయటానికి అపోస్తుడైన పౌలు ఎంత ప్రయాసపడ్డాడో.
ధర్మశాస్త్ర సంబంధముగా భక్తి చేసేవారిని ఆ కాలమందు పౌలు గారి కాలంలో వారిని క్రీస్తు వైపు మళ్ళించడానికి ఎన్ని బాధలు అనుభవించాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో, ఎన్ని దెబ్బలు తిన్నాడో సోదరులారా. అంత కష్టం. కానీ వాళ్ళు కూడా దేవుని నీతిని తెలుసుకోవాలి, సత్యాన్ని అంగీకరించాలి. ప్రతి వాళ్ళు నిజమైన క్రీస్తులో ఉన్న శక్తిని పొందాలి అని పౌలు గారి ఆశ. ఇక ప్రజలు చూసినట్లయితే మేము దేవుని ప్రజలం అన్నారు. యేసుక్రీస్తుని సిలువ వేసింది కూడా యూదులే కదా. దేవుని యొక్క నీతికి దేవునికి ఉన్న వ్యత్యాసం తెలియక నేటికి మోసపోతున్న ప్రజల యొక్క దుస్థితి చాలా బాధాకరం. కనుకనే ఈ లేఖనాలు మీరైనా సరే వినుచున్న మీరైనా జాగ్రత్తగా పరిశీలన చేయమని నేను మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నాను. అయితే ధర్మశాస్త్రము ఎంతో బలహీనమైనది. దాని యొక్క లక్షణాలు ఇవన్నీ నేను మీకు చూపించాలంటే చాలా సమయం పడుతుంది సోదరులారా. బలహీనమైనది. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయానో క్రీస్తు దానిని చేసి ఆ మొదటి దానిని కొట్టిపడేసి ఆ రెండవ దానిని స్థిరపరచెను అని వ్రాసిపెట్టాడు. ధర్మశాస్త్రం అనగా పాపం అంటే ఏంటో తెలుస్తుంది కానీ పాప నివారణ చేయలేదు అని చెప్పాడు. అనగా ఇది చెయ్యొద్దు, అది చెయ్యొద్దు, ఇలాగ ఉండొద్దు, అలా ఉండొద్దు అని చెప్పగలదు, అంతవరకే. కానీ ఆ యొక్క చూడండి, సపోజు ఉదాహరణగా వ్యభిచరించవద్దు అన్నాడు అని ధర్మశాస్త్రంలో చెప్పాడు. అయితే వ్యభిచారము చేయకూడదని తెలిసినప్పటికీ చాలామంది భక్తి కలిగిన వారు కూడా వ్యభిచారం చేసి చాలా నష్టపోయిన లేఖనాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. అయితే ఎందుకు ఆ విధంగా తెలిసి కూడా వాళ్ళు చేయలేకపోయారంటే వాళ్ళకి ధర్మశాస్త్రం అంత శక్తిని ఇవ్వలేదు సోదరులు. చేయొద్దని చెప్తుంది అంతే. చేయొద్దని చెప్పి కాముగా ఊరుకుంటే మనుషులు చేయకుండా ఉండగలరా? అంటే ధర్మశాస్త్రము పాపం చేయొద్దు, ఇది పాపం అంటది, చేయొద్దు అంటది. ఎలా చేయకుండా దాన్ని జయించాలో క్రీస్తు శరీరంలో చేసి చూపించాడు. కనుక క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే పాపమును జయించగలరు. ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిలో ఉన్నవారు పాపం చేయకూడదు, లంచం తీసుకోకూడదు, అబద్ధం ఆడొద్దు అంటూనే సకల విధమైన చెడుతనం అన్నీ కూడా చేసేస్తారు. కనుక చూడండి, మీకు ఆ వ్యత్యాసం ఇంకా బాగా వివరంగా కావాలండి నాకు ఎవరైనా కామెంట్ పెట్టండి. కేవలం అదే దాని గురించి నేను మీకు వీడియో చేస్తాను. సరే చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు అపవాదికి చెప్తున్నాడు, ప్రభువు నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారు అని చెప్పాడు. అయితే అపోస్తుడైన పౌలు అంటున్నాడు, చాలామంది ఇంకా ధర్మశాస్త్రాన్ని నమ్ముకొని ధర్మశాస్త్రం మూలముగానే ఏదో భక్తి చేద్దాం అనుకుంటున్నారు, కానీ అది విశ్వాసానికి సంబంధించింది కాదు ధర్మశాస్త్రం. కనుక మీరు ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఎన్నటికీ నీతిమంతులు కాలేరు అని తెలియచేశాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 57-58 వచనాలు చదువుకుందాం. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును. జీవించే పద్ధతులు చెప్తున్నాడు. ఎవరు దేనిని ఆధారం చేసుకొని జీవిస్తారో చెప్తున్నాడు. జీవము కలిగిన తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును అని చెప్పాడు. తండ్రి మూలముగా ఎంతవరకు జీవించాడండి యేసయ్య? తండ్రి మూలముగా జీవించాడట. ఆయన జీవము కలిగిన తండ్రి, ఆయన మూలముగా నేను జీవిస్తున్నాను, నా యొక్క శరీరాన్ని రక్తాన్ని తినువాడు నా మూలముగా జీవించును అని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి అసలు? ఒక్కసారి ఆలోచన చేయండి, దయచేసి మనసు పెట్టండి. నా తండ్రి నన్ను పంపించాడు, ఆయన జీవము కలిగిన వాడు, ఆయన మూలముగా నేను జీవిస్తున్నాను అన్నాడు. అంటే ఆయన ఏది చెప్పాడో నేను అది చేస్తున్నాను. నా శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగినవాడు నా మూలముగా జీవించడం, నేను ఏది చెప్తే అది చేస్తాడు. ఎన్నాళ్ళు లోకపరంగానైతే అసలు యేసు ప్రభు ఆయుష్కాలం ఎంత తక్కువ. యవన కాలంలోనే ఆయన ఏ విధముగా చనిపోయాడో, ఎంత ఘోరమైన మరణం పొంది ఉన్నాడో కూడా మనందరికీ తెలుసు కదా. బాబోయ్, యేసు ప్రభు దగ్గరికి వస్తే అన్ని కష్టాలు బాధలే ఉంటాయి అనుకుంటున్నారేమో. లోకంలో
తల్లి గర్భంలో నుండి పుట్టిన మనందరం ఏదో తల్లికి గర్భంలో నుండి పుట్టాం, మన నుంచి మన బిడ్డలు పుట్టారు, ఇదంతా జరుగుతుంది కదా. లోకములో ఒక వ్యక్తి పుట్టిన ప్రతి వ్యక్తి మారుమనస్సు పొంది శాశ్వతమైన రాజ్యమును సంపాదించుకోవటానికి క్రీస్తును పోలి జీవించాలండి. ఇదే మానవ జీవిత చక్రం. ప్రతివాడు కూడా ఒక తల్లి గర్భంలో పుడతాడు. పుట్టినవాడు పాపి అయిన ప్రతివాడు మారుమనసు పొందాలి. మారుమనసు పొందిన ప్రతి వ్యక్తి మారుమనస్సు అనగా ఆత్మ కొరకు జీవించాలనే మనస్సు కలిగి జీవించుటకు నిబంధన చేసుకొని అక్కడ నుండి క్రీస్తును పోలి జీవించినట్లయితే అతడు నిత్య జీవం పొందుతాడు. ఇది మనుషుని యొక్క జీవిత చక్రం, దేవుని యొక్క పిల్లలకు ప్రభు అనుగ్రహించిన కృప. అయితే చాలామంది అసలు మారు మనసు లేదు, పాడు లేదు, చేసిన పుట్టుకతోటే పాపం, దాన్ని విస్తరింప చేసుకుంటూ అందులో ఆరితేరిపోయి అందులో ఇంకా బాగా మరి అనేక మందికి హానికరమైన మనుషులుగా బ్రతికి రాను వాళ్ళ పాపం కూడా పండిపోయి రాలిపోతారు సోదరులారా. ఇది ఈ లోక సంబంధుల యొక్క గతి, ఇది శాపగ్రస్తులైన మనుషుల యొక్క గతి. అయితే దేవుని యొక్క కృప పొందిన వారు నిత్యము దేవునికి భయపడి ఆయన కుమారుడైన క్రీస్తును పోలి జీవించి నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు. ఈ పరిస్థితులన్నీ కష్టంగా ఉంటాయి కనుక ఇటు లోకంలో నుండి బయటకు వస్తారు, విగ్రహాలను విడిచిపెట్టుకొని దేవుని దగ్గరికి వస్తారు, దేవుడు చెప్పినట్టు చేయరు. ఇలాంటి ప్రజలందరూ భక్తిహీనులైపోతారు. భక్తిహీనులు చాలా విస్తారమే సోదరులారా. ఈ లోకములో ఉన్నవన్నీ కావాలనుకుంటూ దేవుని యొక్క పిల్లలని చెప్పుకునే వాళ్ళందరూ భక్తిహీనులే. కనుక నిజముగా దేవుని యొక్క పిల్లలు ఆత్మ సంబంధమైన రాజ్యము కొరకు, ఆత్మ కొరకు ప్రయాసపడతారు. అది మహాకృప. అది ఎవరు పడితే వాళ్ళు సంపాదించుకోలేము సోదరులారా. కనుకనే ఇక్కడ ప్రభు అంటున్నాడు, జీవము కలిగిన తండ్రి నన్ను పంపించాడు, ఆయన మూలముగా నేను జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును అన్నాడు. నన్ను తినేస్తే నేను ఎలా జీవించాను మీరు కూడా అలా జీవిస్తారన్న. తినేయుట అంటే మనము బల్లలో పాలు పంపులు పొందుతున్నాం, పరిశుద్ధమైన కార్యక్రమం అని భావిస్తున్నాం కదా. నిజముగా ఆ రొట్టెలో ద్రాక్షరసములో పాలు పంపులు పొందుచున్న వారందరూ కూడా ఆయనను తినుచున్నవారే. అయితే ఆయన మూలముగా జీవిస్తున్నామా అంటే తండ్రి చెప్పినట్లుగానే యేసుక్రీస్తు చేశాడట. యేసుక్రీస్తు జీవించినట్లుగానే మనము కూడా జీవించాలి. అలా జీవిస్తున్నామా? ఆలోచించేయండి. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయారు, కానీ ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించును అని చెప్పాడు. కనుక ప్రభు ఆయన యొక్క శరీరమును రక్తమును తిని త్రాగి ఎల్లప్పుడూ జీవించువారిగా చక్కని ప్రవర్తన, ఆయన వంటి ప్రవర్తన కలిగి జీవించమని, అలాగూ జీవించువారు నిరంతరము అనగా మరణము లేనివారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు యొక్క ప్రతి మాట కూడా మనలను బ్రతికిస్తుంది సోదరులారా. దయచేసి లేఖనాలలో మనం ఎక్కడున్నామో పరీక్ష చేసుకుందాం. ఇంకా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడనే ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిలో ఉన్నట్లయితే దయచేసి బయటికి రండి. దయచేసి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిలో పరిపూర్ణత లేదు, పరిశుద్ధత రాదు, దానిలో ఏ ఒక్కరూ కూడా నీతిమంతులుగా తీర్చబడరు అనే సత్యాన్ని గమనించండి. అయితే చూడండి, గలతీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మరి అపోస్తులైన పౌలు యేసు ప్రభు ఏది చెప్పాడో అలాగ చేశాడా? చూడండి ఏమని చెప్పాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడట. అంటే నిజంగా అపోస్తులైన పౌలును ఎక్కడికన్నా తీసుకుని వెళ్ళి ఎవరైనా సిలువ వేశారా? వేయలేదు. కానీ ఎందుకు అలా చెప్తున్నాడు అనగా తన స్వభావం మారిపోయింది, తన మనస్సు మారిపోయింది, తన ప్రాచీన స్వభావం అంతా మారి లోకంలో చూసినప్పుడు మొత్తం ఒక చచ్చిపోయిన శవం మన మధ్యలో ఉంటే ఏ విధంగా ఏమీ చూడలేదు, ఏమీ తెలియదో
అలాగున తాను తన యొక్క శరీర స్వభావాన్ని అంతటిని చంపేసుకొని, ఇక నేను ఏదైనా మాట్లాడితే క్రీస్తు కొరకే, ఎందుకంటే ఆయనే నా లోపల జీవిస్తున్నాడండి, నేనైతే చచ్చిపోయానని చెప్తున్నాడు సోదరులారా. మన శరీరము దాని స్వభావము చచ్చిపోతేనే మనలో క్రీస్తు నివసిస్తాడు. అందుకే చెప్పాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. విశ్వాసం వలన జీవిస్తూ ఉన్నాడట. తను తన యొక్క శరీరం, ఆలోచనలు, బంధువులని, స్నేహితులని, లోకమని, నాది అని, ఇంకా లోకంలో ఎక్కడ దేని మీద మనసు పెట్టకుండా కేవలము చచ్చిన వాడి వలె ఉండి, అనగా సిలువ వేయబడినట్లుగా తన మనస్సును తాను సిద్ధపరచుకొని తనలో క్రీస్తు జీవిస్తూ ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. జీవించేది ఇక నేను కాదు, నా కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభు అయిన క్రీస్తునందలి విశ్వాసం వల్లనే, దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అని ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు చూడండి. చాలా సాక్ష్యాలు చెప్తున్నారు కదా సోదరులారా ప్రజలు. ఎంతసేపు చెప్పినా వాళ్ళ సోదే కానీ దానికి సాక్ష్యం అని పేర్లు మళ్ళీ అదే. కానీ నేను ప్రభు కొరకు ఏం చేశానో, ప్రభు నిమిత్తం ఆయన నన్ను దర్శించినందుకు కృతజ్ఞత కలిగి నేను ఏ విధంగా జీవిస్తున్నానని చెప్పే సాక్ష్యాలు. నేను నా యొక్క ఆశలను చంపేశాను, నా శరీర దురాశలను చంపేశాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని పౌలు గారు చెప్తున్నాడు చూడండి. సాక్ష్యం అంటే ఎలా ఉండాలండి. అయితే క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు అని ఆయన జీవించేది కేవలము క్రీస్తుతోనే, క్రీస్తులోనే, క్రీస్తు కొరకే, క్రీస్తు నిమిత్తమే అనే సత్యాన్ని చాలా తేటగా సాక్ష్యమిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 4వ అధ్యాయం 10 నుండి చూడండి. 4వ అధ్యాయం 10వ వచనం నుంచి, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. చూడండి ఎలా చెప్పాడు. యేసు యొక్క జీవము మా శరీరమందు ఎక్కడ ప్రత్యక్షపరచబడాలి? మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాం. యేసు యొక్క జీవము ప్రత్యక్షపరచబడేది నోటి ద్వారా కాదు సోదరులారా, కేవలము కళ్ళబొల్లి మాటలతో కాదండి, కబుర్లతో కాదు సోదరులారా. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడాలి అనగా మేము యేసును స్పష్టముగా మా శరీరంలో నుండి చూపించాలి. ఈనాడు బోధకులు వాళ్ళ శరీరాల్లో నుండి ఏం చూపిస్తున్నారు? వాళ్ళ శరీరంలో నుండి ఎప్పుడైనా మీరు యేసును చూడగలిగారా నా ప్రియ సహోదరి సహోదరులారా? వాళ్ళ అందాల కొరకు, వాళ్ళ అందం, వాళ్ళ యొక్క గొప్పతనం కొరకు వాళ్ళు ధరించే వస్త్రాలు చూడండి, వాళ్ళు అలంకరించుకునే పద్ధతులు చూడండి. వాళ్ళు దేవుని కొరకు పనిచేసేవాళ్ళ? అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకు యేసు యొక్క మరణానుభవమును మా శరీరములో నుండి మా శరీరమునందు ఎల్లప్పుడూ వహించుకొని పోతున్నాం. అందుకే ఆయన మరణమును శరీరములోనికి వహించగలిగిన వాడే నిజమైన భక్తుడు. ఆయన వంటి వారిగా జీవించవలసిన వాళ్ళు కోట్లు ఎందుకండి, అసలు సూట్లు ఎందుకండి? ఈ శరీరంలో ఎంత నిజంగా ఎన్నో రకాలుగా ఆ బ్యూటీ పార్లర్లలో తయారైనట్టు అంతగా తయారైపోయి వాక్యం చెప్పాలా నా ప్రియ సహోదరి సహోదరులారా? భక్తుడు యేసు యొక్క మరణమును తన శరీరములో వహించుకొని పోవచ్చు ఉన్నాడు. యేసు యొక్క జీవము ప్రజలందరికీ చూపించాలి. కాబట్టి బోధించువాడిగా, ఆయన సేవకుడిగా
నా శరీరమును యేసు యొక్క మరణమును గురించి సాక్షిగా పెట్టేశానంటుంటే వీళ్ళందరూ ఎక్కడున్నారండి? ఈనాడు బోధకులు ఎక్కడున్నారు సోదరులారా? వీళ్ళు బోధకులేనా? అసలు బోధకుడు ఉన్నాడా? నిజమైన బోధకుడు ఉన్నాడు? దొంగ బోధకులు కుప్పల మంది ఉన్నారు. నిజమైన క్రీస్తును చూపించే బోధకుడు ఉన్నాడా? దయచేసి ఆలోచించండి అని తర్వాత అంటున్నాడు కదా, ఏలయనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. మేము సజీవులుగా ఉన్నాం, కానీ ఆయన గురించి సువార్త ప్రకటించగానే మమ్మల్ని ఎవడో ఒకడు చంపేయాలని చూస్తున్నాడు, కొట్టాలని చూస్తున్నాడు. అనేక సార్లు రాళ్లతో కొట్టబడ్డాడు, రంపములతో కోయబడిన భక్తులను చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు సోదరు, ఎన్నో దెబ్బలు తింటిని, బెత్తాలతో కొట్టబడ్డాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మొత్తం ఇంకా చచ్చాడురా అని ఈడ్చిపడేశారు. కానీ అంటే వాళ్ళు పూర్తిగా చావగొట్టినట్టు కొట్టారు. ఆనాడు ఈ ప్రజలు సోదరులారా అపోస్తులుడైన పౌల్ని విపరీతంగా కొట్టి చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు. కానీ దేవుడు అతనిలో మరలా శక్తిని నింపి మరలా తీసుకొచ్చి ప్రజల మధ్యలో సత్యాన్ని తెలుసుకునండి, సాతాను యొక్క కటిక చీకటిలో నుండి బయటికి రండి, చీకటిలో నుండి వెలుగులోనికి రండి, మరణంలో నుండి జీవంలోనికి రండి అని ప్రకటన చేసే శక్తి కలిగిన శరీరమును దాని ఇచ్చలతో సిలువ వేయండి అని బోధించగలిగిన శక్తి కలిగిన బోధకుడు అపోస్తులుడైన పౌలు. ఆయన చెప్తున్నాడు, నా శరీరమందు నేను ఆయన యొక్క మరణమును ఎల్లప్పుడూ అసలు వాక్యం సత్యాన్ని, ఆయన జీవాన్ని గురించి మేము చెప్పాలి అంటే మాకు మరణమే ఎదురవుతూ ఉంది. అయినప్పటికీ చూడండి, కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి అన్నాడు. మాలో మరణము అనగా మీకు సువార్త చెప్పటం వలన అనేక శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను నేను. అయితే మీరు వినిన సువార్త మీలో జీవాన్ని కలుగు చేస్తూ ఉంది. ఎంత చక్కని పద్ధతి చెప్పాడు చూడండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు మేము ఎల్లప్పుడూ యేసు యొక్క మరణమును మా శరీరంలో వహించుకొని పోవచ్చున్నామని చెప్పాడు. అంతేకాకుండా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరం మందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచు ఉన్నాము. చెరసాల్లో వేయబడి దెబ్బలు తిని అనేక శ్రమలు అనుభవించి ఎన్నో దినాలు ఉపవాసాలతో జాగరములతోటి ఎన్నో కష్టాలు అనుభవించిన, వస్త్రహీనతతో కష్టములు అనుభవించి ఉన్నాడు అపోస్తులైన పౌలు సత్యము కొరకు. యేసును ఈ లోకములో క్రీస్తుగా ప్రత్యక్షపరచుటకు ఎన్ని శ్రమలు అనుభవించాడో చూడండి సోదరులారా. అయితే ప్రస్తుత కాలంలో బోధకులు వారి యొక్క శరీరమందు వాళ్ళు ఎలా కనపడుతున్నారో కూడా కనీసం కన్నులుండి చూడరా, కనీసము చెవులుండి లేఖనాలను విని గ్రహించరా? దయచేసి ఆలోచించేయండి. అయితే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట జీవింపచేస్తుంది, బ్రతికిస్తుంది. ఈ బ్రతుకు మేము కూడా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారేమో. మీరు యేసు కొరకు బ్రతుకుతున్నారా? మిమ్మలను మీ పాపముల నుండి విడిపించి విమోచించిన క్రీస్తును అనుసరించి జీవిస్తూ ఉన్నారా? మీ శరీరములలో ప్రభువును ఎవరైనా చూడగలుగుతున్నారా సోదరులారా? మీ అందములు, మీ యొక్క గొప్పతనాలు, మీ యొక్క ఆభరణాలు, మీ యొక్క మరి చోకులు, సరదాలు వాటి కొరకే వెళ్ళిపోతున్నారు. కానీ మీ దేహంలో నుండి క్రీస్తును చూపించాలనే ఆశ, కృతజ్ఞత కలిగి బ్రతకాలనే ఆశ లేదా మీకు? చూడండి ఇంకా ఏమని చెప్తున్నాడంటే, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములలో మన స్థితిని మనకు ఒకసారి హెచ్చరికగా చూపిస్తూ ఉన్నాడు. పౌలు గారు అంటున్నాడు, నా శరీరములో నుండి నేను మీకు యేసు యొక్క మరణమును చూపిస్తూ మీకు జీవాన్ని కార్యసిద్ధి కలుగు చేయుటకు కారణముగా బ్రతుకుతూ ఉన్నాము. అనగా మీరందరూ విశ్వాసులు కావాలి, పరిశుద్ధులు కావాలి అని నేను నా శరీరమందు శ్రమలు అనుభవిస్తున్నాను. ఆ శ్రమ యేసు యొక్క
యేసు యొక్క జీవమును మీకు తెలియచేయటానికి నేను శ్రమను అనుభవిస్తూ ఉన్నాను అని బాధగా చెప్పట్లేదు, మహానందంగా ఎంచుకొని చెప్తున్నాడు సోదరులారా. అంతేకాకుండా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. మనకు కూడా చెప్తున్నాడండి అది. మరి ఈ బోధకులకు ఎందుకు అర్థం కావటం లేదో నాకు తెలియదు సోదరులారా. జీవించువారు ఇక మీదట ప్రభువుని అంగీకరించారా? ప్రభు యొక్క పిల్లలమని చెప్పుకొని తిరుగుతున్నారా? క్రైస్తవులం అనుకుంటున్నారా? దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నాం అనుకుంటున్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాదు తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు నిశ్చయించుకుందాం. ఎందుకనగా ఆయన అందరి కొరకు మృతి పొందెను. కాబట్టి మనము కూడా మన కొరకు కాదు, మన కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభువు కొరకు జీవించాలి. అప్పుడే మీరు బ్రతుకుతారు, అప్పుడే మీ ఆత్మ బ్రతుకుతుంది సోదరులారా. ప్రతి మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది. దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట మిమ్మల్ని బ్రతికిస్తుంది. అంతేగాని చర్చికి వెళ్ళొస్తే మీ యొక్క పాస్టర్లను సంతోషపెడితే వాళ్ళ చుట్టూ తిరిగితే మీకేమి రాదు సరికదా. ఒక దినాన మీ చేతులతో మీరే మీకు ఆత్మలను చంపుకునేవారిగా తయారైపోయి రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు సోదరులారా. ఆ దినం రాక మునిపే ప్రభువు దర్శించిన ఆ యొక్క సమయాన్ని గమనించి లేఖనాలను చదువుకొని, వాక్యం మనందరి చేతుల్లో ఉంది, వాక్యంలో ఉన్న సత్యాన్ని కనీసం నీకు తెలియకపోయినా ప్రభువు సహాయము చేసి నీకు తెలియచేస్తూ ఉంటే గ్రహించి దాని యందు మనస్సు నిలిపి జీవించవలసిన ఈనాడు క్రైస్తవ జనాంగమా, జీవించుచున్నవారు ఇక మీదట మీ కొరకు జీవించకండి, మనందరి కొరకు చనిపోయి తిరిగి లేచిన మన ప్రభు అయిన క్రీస్తు కొరకే జీవించండి. క్రీస్తును సంతోషపెట్టండి. వాక్యానుసారముగా జీవించాలండి. మనల్ని సంతోషపెట్టుకునే భక్తి కాదు. ప్రభువా, నిన్ను సంతోషపెట్టే నీ బిడ్డగా నేను బ్రతుకుతాను, నీ వాక్యముతో బ్రతుకుతాను, నీ సత్యములో బ్రతుకుతాను, లోకములో నన్ను దీపంగా వెలిగించావు నువ్వు, నేను వెలుగుతూ కొందరికైనా వెలుగునిస్తాను అనే ఒక నిర్ణయము తీసుకొని మీ హృదయములలో ప్రభువును ప్రేమించేవారిగా, ప్రభువు యొక్క వాక్యమును ప్రేమించి, ఆయన నోటి మాటను ప్రేమించి, సోదకుడైన అపవాది ఆ మాటలను నీకు అందకుండా చేస్తున్నప్పుడు ప్రేమ కలిగిన తండ్రి ఏదో రూపంలో, నువ్వెవరో తెలియదు, నేనెవరినో తెలియదు, కానీ ఏదో విధంగా ప్రభువు మనకు తెలియచేస్తున్నప్పుడు వాటి యందు మనం లక్ష్యముంచి, ఇది వాక్యములో లేనిది ఏదన్నా చెప్తే నిజముగా మీరు దాన్ని పట్టించుకోవద్దు. కానీ మీ సంఘముల్లో కూడా నీ వాక్యములే చెప్తున్నారు, మాకు ఈవిడేటో ఏదో చెప్తుంది అనుకుంటున్నారేమో. మీ సంఘములలో క్రీస్తు బోధ ఉన్నదా? క్రీస్తు బోధ లేని సంఘములన్నీ కూడాను అన్ని చీకటి కొట్లు. జ్ఞాపకం పెట్టుకోనండి, ఇంతగా నేను నా ఘోష మీకు వినిపిస్తున్నాను సోదరులారా. దయచేసి ఆలోచన చేయండి. సత్య సంబంధాలుగా బ్రతకటానికి, ప్రభువుకి ఇష్టలుగా బ్రతకటానికి, ప్రభు రాజ్యాన్ని కొరకు సిద్ధపడటానికి మీ ప్రవర్తన విషయంలో దినదినము మార్పు చెందుతూ, మీరు మీ కొరకు కాదు, మనుషుల కొరకు కాదు, మనుషులను సంతోషపెట్టి వాళ్ళ మధ్యలో గొప్ప అనిపించుకోవటానికి కాదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా క్రీస్తును పోలి జీవించాల్సిందే. జీవించుచున్న వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెను అని నిశ్చయించుకొనుచున్నాము అని తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఇలాంటి దేవుని యొక్క మాటలను అనుసరించి జీవించాలి. కానీ ప్రభు ఏదో అప్పుడు ఆయన అనుభవించాడు శోధనలో ఆయన సింపుల్గా మాట చెప్పాడు, అయిపోయింది అనుకుంటున్నారు. అయిపోలేదు. మనల్ని బ్రతికించడానికి ప్రతి మాటను మన కొరకు మాట్లాడాడు. తన అపోస్తుల ద్వారా పలికించిన మాటలను మనకు నేర్చుకుంటూ ఉన్నాం సోదరులారా. కనుక దేవుని యొక్క శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు మన కొరకు నిలిచి ఉన్నాయి, వాటిని పోగొట్టుకోకండి. పరలోక సంబంధమైన నిరీక్షణను కలుగు చేసే లేఖనాలు మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో విస్తారంగా వ్రాసిపెట్టాడు. వాటిని విడిచిపెట్టకండి. నా ప్రియ సహోదరి సహోదరులారా,
దేవుని యొక్క లేఖనములు జీవింపచేస్తాయి. అంతేకాదు, నీవు ఈ లేఖనాలు నమ్మకపోయినట్లయితే ఒక అవిశ్వాసిగా నిన్ను గ్రుడ్డితనంతో మొత్తుతాడు, జాగ్రత్త అని కూడా ప్రభువే చెప్పాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు స్వార్థ ప్రకాశము. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు ఈ యుగ సంబంధమైన దేవత అని అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలుగు చేయను. జాగ్రత్త, యుగ సంబంధమైన దేవతకు నీ మీద అధికారాన్ని ఇచ్చేస్తాడు. దేవుని యొక్క సువార్త క్రీస్తుని గురించిన వాక్యాన్ని విశ్వసించని వారికి ప్రభువు యుగ సంబంధమైన దేవతకు అప్పగించి పడేస్తాడు. అది సులభంగానే అవిశ్వాసులందరినీ గ్రుడ్డిపు వారిగా చేసే పని అది చేపట్టేస్తుంది. ప్రభు పర్మిషన్ లేదే ఒక్కరిని చేయలేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, తండ్రి అనుమతిస్తేనే సాతానికి మన మీద అధికారం వస్తుంది. తండ్రి దయ చొప్పున ఇంతవరకు నిన్ను కంచె వేసి కాపాడినట్లు కాపాడుతూ, నిన్ను రక్షిస్తూ, సంరక్షిస్తూ, పోషిస్తూ, ఆయన ఎంతో కాపుదల భద్రతతో నీ అవసరాలు తీరుస్తూ, నీ కష్టంలో నిన్ను ఆదరిస్తూ, నీ మనస్సు వేదన కలిగినప్పుడు కన్నీరు తుడుస్తూ, ఎన్నో విధాలుగా నిన్ను ఆదుకుంటున్న నీ ప్రభువు, ఆయనను ఉపయోగించుకుంటున్నావు, ఆయన ప్రేమను పొందుతున్నావు. నీవు ఆయన్ని ప్రేమించుట లేదు. నీకు దేవుని ఎడల చాలా భక్తి ఉన్నదనుకుంటున్నావు. కానీ నీవు నీ కొరకు కాదు, ప్రజల కొరకు కాదు, ప్రభువు కొరకే జీవించాలి. ఆయనే నీ కొరకు, నా కొరకు, సర్వలోకము కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు. సమస్తమైన జనుల కొరకు మరణించినది ఆయన మాత్రమే. ఆయనయే మనకు విమోచకుడై ఉన్నాడు కనుక ఆయన నిమిత్తము జీవించుట ధర్మము, న్యాయము. ఆయనను పోలి ఆయనను వెంబడించుట నిజముగా దేవుని యొక్క గొర్రెలకు మాత్రమే సాధ్యం. కనుక అట్టి కృపను పోగొట్టుకోవద్దని వేడుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క ప్రతి మాట మనలను బ్రతికిస్తుంది సోదరులారా. ప్రతి మాట వలన మనము జీవించాలి. ఏదో మనకు తెలిసిన కొన్ని మాటలను ఆధారం చేసుకొని ధర్మశాస్త్ర సంబంధమైన దీవెనలు ఆశీర్వదిస్తాలనే బోధలకు లోబడిపోయి మీ బ్రతుకులను పాడు చేసుకోవద్దని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రభువునందు తండ్రి మనకిచ్చిన ఆజ్ఞలను నిశ్చయముగా మనం అనుసరించే వారిగా బ్రతకాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుండి చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. మీరు నిజముగా క్రీస్తును వెంబడించువారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. అపోస్తులైన పౌలు చెప్పాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను క్రీస్తుతో కూడా, ఇక నువ్వు జీవించువాడు నేను కాను, నా యందు క్రీస్తే జీవిస్తూ ఉన్నాడు, ఆయన క్రియలే చేస్తూ ఉన్నాడని చెప్పాడే. మన యొక్క జీవితంలో విశ్వాసులమైనట్లయితే సోదరులారా చెప్తున్నాడు, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యొద్ద దాచబడి ఉన్నది అనే విషయాన్ని కూడా మనకు ప్రభువు ఎంత తేటగా తెలియచేస్తున్నాడో దయచేసి మీరు జాగ్రత్తగా గమనించాలి. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. నమ్ముతున్నారా? మీరు నమ్ముచున్నారా? ప్రభు అయిన తండ్రి, ఆయన కుడిపార్శ్వమున క్రీస్తు, ఆయన యందు నీవు నమ్మిక ఉంచినట్లయితే పైనున్న వాటిని వెతకండి. అందరికీ పైనున్న మన తండ్రి ఆయన ప్రియకుమారుడైన క్రీస్తుని లోకములోనికి పంపి మనకు మాదిరి చూపించాడు. ఆయనను పోలి జీవించండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన కొరకే జీవించండి, ఆయనే నిత్య జీవము, ఆయనలోనే సత్యం ఉన్నది అని చివరికి అంటున్నాడు కదా, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. క్రీస్తునందున్న వారే విశ్వాసులు సోదరులారా. క్రీస్తు బోధను విశ్వసించి అలాగున ఆయనను వెంబడించువారే ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా ఆయన మహిమలోనికి చేర్చబడే కృపను పొందగలం. కనుక దయచేసి ఆలోచించేయండి, దేవుని మాటను నమ్మండి. ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట మనలను
జీవింపచేస్తుంది. అయితే లోకములో శరీర సంబంధమైన దురాశల్లో మనము చచ్చిపోయిన వారి వలె బ్రతకాలి. లోకములో ఈ లోకము దాని యొక్క పరిస్థితులన్నిటినీ మనం చూచినప్పుడు మనము మృతి పొందిన వారమని జ్ఞాపకం చేసుకొని, నా జీవము నా ప్రభువుతో ఉన్నది, ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు, నేను కూడా ఆయనతో కూడా యుగయుగములు ఉండాలని నిరీక్షణ కలిగిన వారు ఈ విధముగా నిత్య జీవార్థమైన ప్రభు యొక్క పిలుపుకు లోబడి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకి ఇష్టలుగా జీవించాలని తండ్రి మనకు ఈ లేఖనములు తెలియచేస్తూ ఉన్నాడు. మనము ఎల్లప్పుడూ జీవించువారిగా క్రీస్తు శరీరములోను రక్తములోను పాలివారమై ఉండాలని తెలియచేస్తూ ఉన్నాడు. ఇట్టి కృపకు పాత్రులుగా మన ఆత్మీయ జీవితంలో నమ్మకస్తులుగా స్థిరమైన మనసు కలిగి బండ మీద కట్టుకున్న ఇంటిగా ప్రభు యొక్క రాజ్యం కొరకు సిద్ధపడదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.